Hello everybody, welcome to Rivas Info. Today topic is 8th class social studies chapter 3 earth movements and seasons. తెలుగులో భూచలనాలు మరియు ఋతువులు అంటాము. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే చాలా మందికి ఈ వీడియో కంటే ముందు వీడియో తర్వాత వీడియో ఎలా చూడాలనేది అర్థం కావట్లేదు. సో వీటికి సంబంధించిన బిఫోర్ వీడియో కానీ లేదా ఆఫ్టర్ వీడియో కానీ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలి అంటే ఈ వీడియో క్రింద వీడియో నేమ్ కనిపిస్తుంది కదా, దాని పక్కన స్మాల్ యారో మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో లేదా ఈ చాప్టర్కి సంబంధించిన వీడియో లింక్స్ ఉంటాయి. అదేవిధంగా టోటల్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో లింక్స్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి మీరు సెలెక్షన్ చేసుకొని చూడొచ్చు. నౌ టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ మన టాపిక్ నేమ్ వచ్చేసేసి ఎర్త్ మూమెంట్ అండ్ సీజన్స్. మనకి ఎర్త్ అనేది మూవ్ అవుతుంది, కానీ ఆ విషయం మనకు తెలియదు. ఎందుకు తెలియదు? మనకి ఎర్త్ యొక్క మూమెంట్ ఎందుకు తెలియదు అంటే మనకి ఎర్త్ అనేది వెరీ బిగ్, దానిపైన ఉండే మనము చాలా వెరీ 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 లిటిల్ బిట్ ఆబ్జెక్ట్ మనం. దాంతోపాటు ఈ ఎర్త్కి గ్రావిటీ అనేది చాలా ఎక్కువ. ఆ గ్రావిటీ ఎంత అంటే ఈ ఎర్త్తో పాటు ఎర్త్ పైన ఉన్న ఆబ్జెక్ట్తో పాటు ఎర్త్ చుట్టూ ఉండే వెదర్, ఎయిర్, డస్ట్, క్లౌడ్స్ వీటన్నిటిని కూడా తనతో పాటు మూవ్ చేస్తూనే ఉంటుంది. తను ఎలా మూవ్ అవుతాయి, తన చుట్టూ ఉన్న ఈ వెదర్ కూడా మూవ్ అవుతుంది. అంత గ్రావిటీ ఉంటుంది. దానివల్ల మనకి ఎర్త్ అనేది మూవ్ అవుతున్నట్టు మనకి కనిపించదు. మరి ఈ ఎర్త్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయ్యి మనకి సీజన్స్ అనేవి ఉన్నాయి. మనకి పర్టికులర్గా కొన్ని ఫ్రూట్స్ కొన్ని సీజన్స్లోనే కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే వాటి అవైలబిలిటీ అనేది అన్ని సీజన్స్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే డిపెండ్ ఆన్ ద సీజన్. ఆ ఫ్రూట్ మనకి అవైలబుల్ ఉండాలంటే, ఆ ఫ్రూట్ గ్రో అవ్వాలి అంటే సమ్ వెదర్ అనేది సపోర్ట్ చేయాలి. ఇక్కడ మరి ఆల్వేస్ టోటల్ ఇయర్ మొత్తం ఆ వెదర్ ఎందుకు సపోర్ట్ చేయదు అంటే ఈ వెదర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే డిపెండ్ ఆన్ ద ఎర్త్ మూమెంట్. ఈ ఎర్త్ మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఈ సీజన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మనకి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొన్ని సీజన్స్లో కొన్ని రకాల ఫ్రూట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, కొన్ని రకాల సీడ్స్ అనేవి అవైలబుల్ ఉండదు. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వెదర్ చూస్తే మనకి ఒకసారి కోల్డ్గా ఉంటుంది, ఒకసారి టోటల్ రెయిన్స్ ఉంటాయి, ఒకసారి మరి హాట్గా ఉంటుంది. ఇలా 1 ఇయర్ లోపల ఈ వాతావరణం, ఈ వెదర్ ఏదైతే ఉందో ఈ హాట్నెస్, కోల్డ్నెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. దాని మీద డిపెండ్ అయ్యి మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, ముఖ్యంగా మెయిన్లీ గ్రీనరీ, ఆ గ్రీనరీ అనేది చేంజ్ అవుతుంటుంది. రెయినీ సీజన్ స్టార్టింగ్లో గ్రీనరీ ఏముంటుంది. ఎప్పుడైతే రెయిన్స్ స్టార్ట్ అవుతాయో ఆ రెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకి కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. ఓకే, ఆ గ్రీనరీ తర్వాత మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెరీ కోల్డ్గా ఉంటుంది. కొన్ని కోల్డెస్ట్ ప్లేసెస్లో మనకి స్నో డ్రాప్స్ వస్తుంది. స్నో అనేది మనకి రెయినీ సీజన్లో వర్షం ఎలా అయితే పడుతుందో ఆ వింటర్లో వాళ్ళకి ఆ స్నో అనేది పడుతుంది. అదేవిధంగా సమ్మర్లో మనకి ఎక్కడ కూడా ఎలాంటి రెయిన్ అనేది ఉండదు. దాంతోపాటు హీట్ అనేది ఘోరంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే డిపెండ్ ఆన్ ద చేంజ్ ఆఫ్ సీజన్. ఈ సీజన్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది అంటే డిపెండ్ ఆన్ ద ఎర్త్ మూమెంట్. సో ఇక్కడ చూడండి, మనకి రెయినీ సీజన్లో మనకి ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ అనేది కనిపిస్తుంది. ఈ తర్వాత ఈ గ్రీనరీ అనేది మాయమవుతుంది. ఎందుకు మాయమవుతుంది అంటే సీజన్. అయితే ఈ వెదర్ పైన మనకు కూడా కొన్నిసార్లు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. సో ఈ పర్టికులర్గా ఈ ఫ్రూట్ ఈ సీజన్లోనే ఎందుకు దొరుకుతుంది, ఈ వాతావరణం అనేది ఎందుకు చేంజ్ అవుతుంది, సో ఒకసారి హీట్, ఒకసారి కోల్డ్, సమ్టైమ్స్ రెయిన్స్, ఇవన్నీ ఎందుకు ఉంటాయి అనేది మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అది ప్రతి ఒక్కరికి జరిగేది. అయితే ఈ మనమంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాం, కానీ మనకంటే ముందు ఏన్షియంట్ టైంలో ఓకే ఈ ఆలోచన అప్పుడు వాళ్ళకు కూడా వచ్చింది. ఏన్షియంట్ సంస్కృత్ లిటరేచర్ డివైడ్స్ ద ఇయర్ ఇంటూ 6 seasons, adding an intermediate seasons between each of the 3 main seasons. సో మనకి రెయిన్స్ తర్వాత రెయినీ సీజన్, వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి మన టైంలోనే కాదు, ఈ ఏన్షియంట్ టైంలో కూడా అప్పుడు సంస్కృత్ లిటరేచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 seasons 6 partsగా డివైడ్ చేస్తారు. యాక్చువల్గా మనకి మెయిన్గా మనకు కనిపించేది ఏంటి అంటే 3 seasons వరల్డ్ వైడ్గా మనకి ఎవరికైనా కానీ 3 seasons, కానీ యాక్చువల్గా ఇవి 4 seasons. కానీ ఏన్షియంట్ సంస్కృత్ లిటరేచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వీటిని 6 seasonsగా డివైడ్ చేశారు. ఇవి చాలామందికి తెలియదు, మనకు అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. మనము తెలుగులో చెప్పాలంటే వీటిని ఋతువులు అంటాము.
ఇంగ్లీష్లో రితుస్ అంటాము. దీస్ ఆర్ కాల్డ్ రితుస్. అవి ఏంటి అంటే వసంత, దీన్నే మనము స్ప్రింగ్ అంటాము, తెలుగులో వసంత ఋతువు అంటాము. దీని తర్వాత వచ్చేది ఏంటంటే గ్రీష్మ ఋతువు. ఓకే, మనకి ఇక్కడ సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే వర్ష ఋతువు, మన్సూన్ అంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వచ్చేది ఏంటంటే శరద్ ఋతువు. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ గ్రీనరీ అనేది కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే హేమంత ఋతువు, దీన్నే మనము ప్రీ వింటర్ అంటాము. ఇక్కడ మనకి కోల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీని తర్వాత వచ్చేది ఏంటంటే శిశిర ఋతువు, దీన్ని మనము వింటర్ అంటాము. ఇప్పుడు ఈ వింటర్ టైంలో కంప్లీట్ కోల్డ్ అనేది ఉంటుంది. సో ఈ సీజన్స్ మీద డిపెండ్ అయ్యే మనకి ఈ సీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద డిపెండ్ అయ్యే మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అగ్రికల్చర్ ఆపరేషన్స్ అనేది చేస్తారు. ఏ సీజన్లో మనం ఏం చేయాలనేది వాళ్ళ యాక్టివిటీస్ అనేది డిపెండ్ అయ్యి దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే ఈ సీజన్స్ పైన. దాంతోపాటు ఈ సీజన్స్ మీదనే డిపెండ్ అయ్యి మనకి ఫెస్టివల్స్ వస్తాయి. మీరు ఫెస్టివల్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఫెస్టివల్ పర్టికులర్గా మన క్యాలెండర్ని బేస్ చేసుకొని ఈ మనం ఏవైతే ఋతువులు మాట్లాడుకున్నామో, ఈ ఋతువుస్ ఏదైతే మాట్లాడుకున్నామో వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఏవైతే మాట్లాడుకున్నామో వీటి మీద డిపెండ్ అయ్యే మనకు ఫెస్టివల్స్ ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఏ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది అనేది కంపల్సరీ డిపెండ్ అంతా దిస్ 6 సీజన్స్. దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వసంత ఋతువుకి వెళ్దాం. ఓకే, ఈ వసంత ఋతువు చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మనకు క్రాప్స్ అనేవి 2 టైమ్స్ వేస్తారు. ఓకే, రెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి, తర్వాత మనకి ఎప్పుడు అంటే వింటర్ స్టార్టింగ్లో ఒకటి. ఓకే, ఆ వింటర్ ఆల్మోస్ట్ మిడిల్లో లేకపోతే స్టార్టింగ్లో కొన్ని క్రాప్స్ అనేవి వేస్తారు. అంటే మనకి 1 ఇయర్లో 2 టైమ్స్ క్రాప్స్ వస్తుంది. కాకపోతే అన్ని క్రాప్స్ రావు. ఒక సీజన్లో కొన్ని క్రాప్స్ వస్తాయి, ఇంకొక సీజన్లో ఇంకొన్ని క్రాప్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అయితే మనకి ఈ వసంత ఋతువు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వింటర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. ఈ వసంత ఋతువు స్టార్ట్ అయింది అంటే అప్పటికి మనకి వింటర్ సీజన్ ఆఫ్ కంప్లీటెడ్. అంటే ఇది వచ్చేది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ సంక్రాంతి టైంలో. అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకి మనము తెలుగు వాళ్ళ మీద ఉగాది చేసుకుంటాం. ఓకే, ఆ ఉగాది ఎప్పుడు అంటే ఇప్పుడే అనమాట, ఈ సీజన్లోనే ఉంటుందన్నమాట. సో వసంత మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వింటర్ విత్ ఫ్లవరింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ ఈజ్ ఆల్సో ద హార్వెస్ట్ టైం ఫర్ వింటర్ క్రాప్స్. మనకి వింటర్ క్రాప్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తారనమాట. అయితే మనకి ఇండియాలో ఈ వసంత సీజన్ ఏదైతే ఉందో, ఈ వసంత ఋతువు ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫెస్టివల్ జరుగుతుంది. ఏ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా వెల్కమ్ దేర్ న్యూ ఇయర్ డ్యూరింగ్ దిస్ సీజన్ అండ్ సెలబ్రేట్ ఇట్ విత్ ఫెస్టివల్ సచ్ యాజ్. మనం తెలుగులో చెప్పాలంటే తెలుగు సంవత్సరాది, తెలుగు నూతన సంవత్సరము. మనకి న్యూ ఇయర్ ఎలాగ ఉంటుందో జనవరి 1 అలాగే మన తెలుగు వాళ్ళకి ఉగాది అనేది నూతన సంవత్సరం. సో అక్కడ నుంచి మన క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఈ వసంత ఋతువుతో స్టార్ట్ అవుతుంది. అంటే మనకి తెలుగు క్యాలెండర్లో వచ్చే ఫస్ట్ సీజన్ ఏంటి, ఫస్ట్ ఏంటి అంటే ఈ వసంత ఋతువు. మళ్ళీ ఇక్కడ మంత్కి వచ్చేటప్పటికి మంత్ నేమ్ వేరే ఉంటుంది. సో మంత్ గురించి మనం తర్వాత డిస్కసింగ్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ సీజన్స్. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి అంటే వసంత ఋతువు. ఇందులో మనకి ముఖ్యంగా మనకి ఫెస్టివల్స్ ఏమేమి జరుగుతారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫెస్టివల్ ఉంటుంది, అంతటా అదే ఫెస్టివల్ ఉండదు. వసంత పంచమి ఇది ఆల్మోస్ట్ అంతటి ఉంటుంది. తర్వాత హోలీ, ఉగాది, గుడి పడ్వ, విషు, బిహు, బైశాఖి అండ్ పుల్నాడు. ఓకే, ఈ రకమైన ఈ ఫెస్టివల్స్ అనేవి ఈ సీజన్లో జరుగుతాయి. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే గ్రీష్మ, ఋతుస్ ఆఫ్ గ్రీష్మ, దీన్నే తెలుగులో మనము గ్రీష్మ ఋతువు అంటాం. సో ఈ గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయిపోయేటప్పటికి మనకి హీట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఎండ్ అయ్యేటప్పటికి ఫుల్ హీట్ ఉంటుందన్నమాట మనకి. సో అంటే ఆల్మోస్ట్ ఇది సమ్మర్. గ్రీష్మ ఈజ్ ద టైమ్ వెన్ ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ గ్రీష్మ ఋతువు అంటేనే మనకు హీట్. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే వర్ష ఋతువు. ఓకే, ఈ వర్ష ఋతువు స్టార్ట్ అయిందంటే మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో మనకి రైనీ సీజన్లో మృగశిర కార్తె అని ఒకటి వస్తుంది. సో అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. వర్ష ఋతువు మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ రెయిన్స్ అండ్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ వర్ష ఋతువులోనే పేరులోనే ఉంది వర్షం. ఓకే, రెయిన్, వర్షం మీన్స్ రెయిన్.
ఈ రెయినీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే శరదృతువు. సో ఈ శరదృతువు అంటే మనకి వర్షాకాలం అనేది అంటే రెయినీ సీజన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే వరకు ఏమవుతుంది అంటే ఇక్కడ మనం వేసిన క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అవుతాయి. సో అప్పుడు మనకి కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే క్రాఫ్ట్ సీజన్. ఓకే, మనకు ఆ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో మనకి ఫార్మర్స్ క్రాప్ చేసే ఏదైతే ఉన్నాయో ఆ క్రాప్స్ అనేది ఈ క్రాఫ్ట్ సీజన్. డ్యూరింగ్ శరద్ the skies became clear and the monsoon crops ripened. During this season, festivals like Deepavali are celebrated. దీపావళి, దసరా, మన తెలంగాణలో అయితే బతుకమ్మ, సో ఇలాంటివి మనకి ఈ సీజన్లో స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే హేమంత అంటేనే మనకి వింటర్ స్టార్ట్ అనమాట. సో ఈ సీజన్లో మనకి ఏంటంటే ఈ హేమంత ఋతువు కంప్లీట్ అయ్యేటప్పటికీ మనకి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మీకు స్మోక్ కనిపిస్తుంది. ఓకే, కోల్డ్ స్మోక్ కనిపిస్తుంది. యాక్చువల్గా అది స్మోక్ కాదు, ఆ వెదర్లో మనకి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అనేది ఎక్కువైపోయి మనకు ఆ విధంగా కనిపిస్తుంది. దిస్ సీజన్ ఈజ్ ఫాలోడ్ బై హేమంత విచ్ ఈజ్ అనదర్ ప్లీజెంట్ టైమ్ అక్రాస్ ద కంట్రీ. సో ఇప్పుడు మనకి కోల్డ్ ఉంటుంది కానీ వాతావరణం మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు అంటే ఈ హేమంత ఋతువులో. సో ఈ హేమంత ఋతువు కంప్లీట్ అయ్యేటికి మనకి ఫుల్ కోల్డ్ ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేది మనకి ఏంటి అంటే శిశిర ఋతువు లేదా శిశిర ఋతువు అంటాము. సో ఇప్పుడు కంప్లీట్ ఈ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎక్కడ చూసినా కానీ కంప్లీట్ కోల్డ్ ఉంటుంది. సో కొన్ని ఐసీ ఏరియాస్ ఉంటాయి, అంటే హిల్ టాప్స్, అంటే మనకి సీ లెవెల్ నుంచి చూసినప్పుడు కొంచెం టాప్లో ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో జస్ట్ లైక్ సిమ్లా, ఓకే, అట్లాంటి ప్లేస్లలో మనకి స్నో అనేది ఈ విధంగా ఉంటుంది. సో కోల్డ్ సీజన్ కాబట్టి అక్కడ మొత్తము స్నో అనేది మనం వర్షాకాలంలో రెయిన్ ఎలా అయితే కురుస్తుందో ఈ సీజన్లో అక్కడ అప్పుడప్పుడు ఇలా స్నోఫాల్స్ అనేవి పడడం జరుగుతుంది. సో దీన్నే మనము శిశిర అంటాము. నెక్స్ట్ ఈజ్ ద శిశిర, ఆల్మోస్ట్ దీన్ని వింటర్ అంటాము, విచ్ ఈస్ ద కోల్డెస్ట్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్. Himalayan regions receive snowfall during this time. A number of crop harvesting festivals such as Lohri, Pongal and Makara Sankranti are celebrated at the end of this season. సో ఈ సీజన్లోనే మనము ఈ రకమైన పండుగలు అనేవి చేసుకుంటాం. సో దీని తర్వాత మనం టెంపరేచర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురించి డిస్కస్ చేద్దాం. Subpolar and temperate regions of the world typically experience 4 seasons of summer, spring, autumn and winter. మనం యాక్చువల్గా మనకి ఏంటంటే సీజన్స్ ఏంటంటే 3 అనుకుంటాం. అవి ఏంటి అంటే రెయినీ సీజన్, వింటర్, సమ్మర్ అనుకుంటాం. కానీ యాక్చువల్గా సీజన్స్ అనేవి 4. కాకపోతే మనకు అది తెలియదు, అంటే మనకు ఆల్మోస్ట్ వెదర్ అనేది డిఫరెంట్ అనేది తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యన మనకి యాక్చువల్గా హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనకు ఆ హీట్ ఎందుకు కనిపించేది అంటే ఆ రెయిన్స్ వల్ల, అదేవిధంగా ఈ ఎర్త్ యొక్క మూమెంట్ వల్ల సన్ రేస్ అనేవి మన ఎర్త్ పైన డైరెక్ట్ పడవు. సమ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే మనకు అక్కడ హీట్ అనేది కనిపించదు. అంటే మనకు అప్పుడు హీట్ లేనప్పుడు మనకు ఆపోజిట్, మనకి గ్లోబ్లో మనము నార్త్ సైడ్ ఉన్నాం, ఆ సౌత్ సైడ్ అక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా చెప్పాలంటే మనకి 4 సీజన్స్. అవి ఏంటి అంటే సమ్మర్, స్ప్రింగ్, ఆటమ్ అండ్ వింటర్. సో మనకి ఇక్కడ చూడండి, మనకి గ్లోబ్ అనుకుంటే దీన్ని మనం ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఇక్కడ రెడ్లో కనిపిస్తుంది చూసారా, సో ఇది ఈక్వేటోరియల్ ఏరియా. ఇక్కడ ఏంటంటే మనకి హీట్ ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఇటు సైడ్ కొంచెం తక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఇటు సైడ్ ఇంకా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అంటే మనము ఈ ఈక్వటోరియల్ ఏరియా నుంచి నార్త్కి కానీ సౌత్కి కానీ పోతున్న కొద్దీ హీట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మనకి పోలార్ రీజియన్ ఏదైతే ఉందో ఈ పోలార్ రీజియన్కి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి 0 డిగ్రీ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు చూసినా కానీ అక్కడ కంప్లీట్ ఐస్బర్గ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అది ఏంటి అంటే మనకి సన్ రేస్ అనేవి ఇక్కడ డైరెక్ట్ పడ్డాయి అనుకోండి, ఇక్కడ కంప్లీట్ కోల్డ్ ఉంటుంది, ఇక్కడ స్నో కురుస్తుంటుంది. ఓకే, మనకి రెయినీ సీజన్ మన దగ్గర కనిపించేది స్నో అనేది. బట్ ఇక్కడ మనకి పోలార్ రీజియన్స్కి దగ్గరగా ఈ సబ్ పోలార్ రీజియన్ అండ్ పోలార్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటంటే సన్ రేస్ అనేవి ఇక్కడ డైరెక్ట్ పడుతున్నప్పుడు ఇక్కడ స్నో అనేది కురుస్తుంది. మనకి సన్ రేస్ ఈ ఏరియాలో డైరెక్ట్ పడ్డప్పుడు యాక్చువల్ ఇక్కడ పడవు, ఇక్కడ వరకు పడతాయి.
డైరెక్ట్ 90 డిగ్రీస్ పడేది 30 to 30 ఉంది కదా. సో ఇక్కడ నుంచి 23, ఇక్కడ నుంచి 23.5, ఇక్కడి వరకు మాత్రమే 90 డిగ్రీస్ యాంగిల్లో సన్ రేస్ అనేవి పడతాయి. మిగతా ఏరియాలో ఎప్పుడు కూడా ఇయర్లో ఎప్పుడు కూడా డైరెక్ట్ 90 డిగ్రీస్ సన్ రే అనేది టచ్ అవ్వదు. సో ఈ విధంగా మనకి ఆపోజిట్ సైడ్లో ఒక సైడ్ హీట్ ఉన్నప్పుడు ఇంకొక సైడ్ అనేది స్నో అవుతుంది. అయితే మనకు ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మనము షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ సన్ రేస్ ఇక్కడ 90 డిగ్రీస్ అంటే 23.5 డిగ్రీస్ ఏరియా దగ్గర ఎక్కడైతే 90 డిగ్రీస్ యాంగిల్లో మనకి సన్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయో ఇక్కడ ఆపోజిట్ ఏమవుతుంది అంటే 6 months డే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. సో అందుకే మనకి ఇక్కడ మిడ్ నైట్లో కూడా సన్ అనేది కనిపిస్తుంది. ఈ పిక్చర్ అనేది అదే అనమాట. సో ఇది యాక్చువల్గా మిడ్ నైట్ తీసిన ఫోటో. మనకి మిడ్ నైట్ ఎంత అంటే కంప్లీట్ డార్క్ ఉంటుంది మనమున్న ప్లేస్లో. కానీ ఇక్కడ మనకి ఈ నార్వే లాంటి ఏరియాలో ఏంటంటే మనకి మిడ్ నైట్లో కూడా వాళ్ళకి సన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళకి చీకటి అనేది ఉండదు. ఎప్పుడు అంటే అలా ఎప్పుడు ఉంటుంది అంటే 6 months ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి స్నో అనేది ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది. సో ఇట్లాంటి ప్లేసెస్ కూడా మన ఎర్త్ పైన ఉన్నాయి. ఈ నార్వే అనేది ఎక్కడుంది అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. సో మన నుంచి ఇక్కడ యాక్చువల్గా ఈక్వటోరియల్ అంటే మనకి డౌన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి నార్త్కి వెళ్తున్న కొద్దీ మనకి నార్వే అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకానొక సీజన్లో ఇక్కడ మిడ్ నైట్ కూడా మనకి సన్ అనేది కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇది ఈక్వటోరియల్ ఏరియా నుండి 60 డిగ్రీస్ యాంగిల్లో ఉంది, 60 డిగ్రీస్ లెంత్తో ఉంది. అంటే ఇక్కడ మనకి ఈక్వటోరియల్ ఏరియా మీద సన్ రేస్ అనేవి డైరెక్ట్ 90 డిగ్రీస్తో పడుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 60 డిగ్రీస్ యాంగిల్లో పడతాయి అనమాట. అంటే ఎంత క్రాస్గా పడతాయి. సో ఈ మిడ్ నైట్ సన్ అనేది మనకు ఎందుకు కనిపించదు అంటే మనం ఉన్నది ఎంత అంటే 18 డిగ్రీస్. యాక్చువల్గా సన్ అనేది 23.5 డిగ్రీస్ వరకు మనకి ఎర్త్ యొక్క మూమెంట్ వల్ల ఒకనొక టైంలో సమ్మర్లో మనకి ఎక్కువ హీట్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ 23.5 డిగ్రీస్ ఆల్మోస్ట్ ఈ ఏరియా వరకు సన్ రేస్ అనేవి డైరెక్ట్ మనకి ఎర్త్ అనేది టచ్ అవుతాయి. అందుకే మనకి సన్ అంత హీట్ అనేది అంత ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా, ఈ ఏరియా చూసారా మనకి చూడడానికి డిఫరెంట్ ఉంది. ఇది శాటిలైట్ పిక్చర్. ఇది చూడడానికి ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఎందుకు ఉంది అంటే ఇక్కడ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుందంటే రీజన్ ఏంటి, మనకి సన్ అనేది డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్త్ మూవ్మెంట్ అవుతుందో మనకి నైట్ అవుతుంది. ఆ నైట్ అయినప్పుడు ఏమవుతుంది, సన్ అనేది మనకి కంప్లీట్ ఆపోజిట్ వెళ్ళిపోతాడు. మనకి కనిపించడానికి అసలు ఛాయిసే లేదు. కానీ వీళ్ళకి అలా కాదు. మనం ముందు కొన్ని పిక్చర్స్లో అది చూద్దాం. సో మనం ఉన్న ఆల్టిట్యూడ్ ఏంటి అంటే 18 లాటిట్యూడ్, ఓకే 18 రైట్. ఇక్కడ వీళ్ళు ఉన్నది ఏంటి అంటే 60 డిగ్రీస్. సో ఈ విధంగా ఈ డిఫరెన్స్ వల్ల మనకి ఇక్కడ మిడ్ నైట్ సన్ అనేది కనిపించదు. అయితే మనకి కొన్ని కంట్రీస్, మనము ఈ గ్లోబ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఈక్వటోరియల్ ఏరియా ఉంది, ఈక్వటోరియల్ లైన్ ఉంది. ఈ లైన్కి టాప్లో మనం అంటే నార్త్ సైడ్ మనం ఉన్నాం. సౌత్ సైడ్ కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ సౌత్ సైడ్ కూడా కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది ఆస్ట్రేలియా. ఓకే, మనకి వింటర్ ఉందనుకోండి, వీళ్ళకి సమ్మర్ ఉంటుంది. మనకి సమ్మర్ ఉందనుకోండి, వీళ్ళకి వింటర్ ఉంటుంది. సో దే హ్యావ్ వింటర్ వెన్ వీ హ్యావ్ సమ్మర్, అండ్ వెన్ యూ హ్యావ్ వింటర్ దే హ్యావ్ సమ్మర్. అంటే మనకి ఆపోజిట్ ఉంటుంది. మరి ఆపోజిట్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఈ 0 డిగ్రీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సన్ అనేది ఇక్కడ 23.5 డిగ్రీస్కి 90 డిగ్రీస్ యాంగిల్ ఇక్కడ పడుతుంటే మనకి వింటర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సన్ రేస్ అనేవి మనకి డైరెక్ట్ చాలా క్రాస్గా పడతాయి. ఆల్మోస్ట్ 23 అంటే 56 డిగ్రీస్ యాంగిల్లో క్రాస్గా పడతాయి. అందుకే మనకి హీట్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు. అప్పుడు హీట్ ఎక్కడ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, ఈ ఏరియాలో ఎక్స్పోజ్ అవుతుంది. ఇన్ కేసు సన్ అనేది ఇక్కడ నార్త్ సైడ్ ఉన్నాడు అనుకోండి, యాక్చువల్గా సన్ అనేది మూమెంట్ ఉండదు. ఆ ఎర్త్ మూమెంట్ వల్ల మనకి నార్త్ సైడ్ అనేది హీట్ సమ్మర్లో మనకి పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ 90 డిగ్రీస్ యాంగిల్లో సన్ రేస్ వచ్చేసి మన ఎర్త్కి టచ్ అవుతాయి. సో అట్లాంటి టైంలో వీళ్ళకి వింటర్ ఉంటుందన్నమాట. అయితే మనకి ఒకసారి గ్లోబ్ చూసినట్టయితే మనకి ఈక్వటోరియల్ ఏరియా ఏదైతే ఉందో నార్త్ సైడ్ కొన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా సౌత్ సైడ్ కొన్ని కాంటినెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి ఇక్కడ నార్త్ అమెరికా అండ్ యూరప్. ఈ గ్లోబ్ చూడండి, మనకి నార్త్ అమెరికా, దిస్ ఇస్ నార్త్ అమెరికా. సో మనకి మూవ్ అవుతుంది. సో నార్త్ అమెరికా అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లేదా మీకు స్టడీ ఉన్న పిక్చర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి
టాప్ అంటే నార్త్ సైడ్ ఏమున్నాయంటే నార్త్ అమెరికా అండ్ యూరప్ ఆర్ ద ఓన్లీ 2 కాంటినెంట్స్ దట్ ఆర్ టోటల్లీ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్కి ఆల్మోస్ట్ టోటల్గా నార్త్ సైడ్ ఉన్నవి ఇవి అనమాట. అదేవిధంగా మనకి ఆఫ్రికా, దిస్ ఈజ్ ఆఫ్రికా. ఓకే, ఈ ఆఫ్రికా ఏంటి అంటే ఈక్వటోరియల్ ఏరియా మీద ఉంది, అంటే నార్త్ సైడ్ కొంత ఉంది, సౌత్ సైడ్ కొంత ఉంది. అదేవిధంగా ఓన్లీ సౌత్ సైడ్ ఏమున్నాయంటే ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. సో ఈ రెండు కూడా మనకి సౌత్ సైడ్ ఉంది. అయితే ఇప్పుడు మనము లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వై సీజన్స్ చేంజ్. మనం అసలు యాక్చువల్గా మన టాపిక్ నేమ్ వచ్చేసి సీజన్ చేంజ్, ఎర్త్ మూమెంట్ అండ్ సీజన్స్. బట్ ఈ సీజన్స్ ఎందుకు చేంజ్ అవుతాయని మనం ఇంతవరకు డిస్కషన్ చేయలేదు. జస్ట్ సీజన్స్ చేంజ్ అవుతున్నాయని మాత్రమే డిస్కషన్ చేస్తాం. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వై సీజన్స్ చేంజ్. Why are some parts of the earth warm and some cold? And why are the seasons opposite in the northern and southern hemispheres? సో మనకి ఇక్కడ వీటన్నిటికీ రీజన్స్ ఏంటనేది మనం ఒక పిక్చర్ ద్వారా చూద్దాము. ఫస్ట్ మీరు ఒక పిక్చర్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్గా సన్ రేస్ అనేవి ఈ యాంగిల్లో ఉంది, ఈ యాంగిల్లో ఉంది. ఓకే, సో మనము ఇక్కడ నార్త్ సైడ్లో ఉన్నాం. ఓకే, మనకి ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్కార్న్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో మనకి వీటితో డిస్కషన్ లేదు, వీటి గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. సో ఈ ఏరియాని మనం ఏమంటామంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము, ఈ ఏరియాని మనము క్యాప్రికార్న్ అంటాము. అయితే మనకి ఇక్కడ హాట్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇలా పడుతున్నాయి అంటే ఏంటి, ఈ ఎత్తు పైన ఇక్కడ చూడండి, ఇది 90 degrees యాంగిల్లో టచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి సమ్మర్. ఇది ఎప్పుడు అంటే మనకి ఆపోజిట్, మనకి కంప్లీట్ వింటర్ ఉన్నప్పుడు ఇక్కడ సమ్మర్ ఉంటుంది. అంటే మనకు ఆల్మోస్ట్ జనవరి టైంలో ఇక్కడ వీళ్ళకి సమ్మర్ ఉంటుంది, వీళ్ళకి వింటర్ ఉన్నప్పుడు మనకి సన్ రేస్ అనేవి ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి, ఇలా డైరెక్ట్ వచ్చి టచ్ అవుతాయి. ఇది ఎప్పుడు అంటే మే జూన్. సో ఈ సన్ రేస్ అనేవి డైరెక్ట్ టచ్ అవుతాయి. అందుకే మనకి హాట్ ఉంటే వీళ్ళకి కోల్డ్ ఉంటుంది. ఇక్కడ సౌత్ సైడ్ హాట్ ఉంటే మనకి కోల్డ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ డిఫరెంట్ అనేది ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అనడానికి రీజన్స్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ది సీజన్స్. ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయంటే ద స్పిరికల్ షేప్ ఆఫ్ ఎర్త్ అండ్ ద కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. ఫస్ట్ థింగ్ అనమాట, మన ఎర్త్ యొక్క షేప్ అనేది ఎలా ఉంది, స్పిరికల్. సో ఆ స్పిరికల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా సమ్ సర్ఫేస్ అనేది కర్వేచర్ అనేది ఉంటుంది, అది ఫస్ట్ రీజన్. సెకండ్ వన్ ఏంటి అంటే డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. యాక్చువల్గా ఎర్త్కు యాక్సిస్ ఉంది, దాన్ని మనం ఎవరం చూడలేము, జస్ట్ అది మనం ఊహించుకోవాల్సింది అనమాట. ఓకే, ఆ యాక్సిస్ పైన అదేమవుతుంది, రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అవడం వల్లనే మనకు నైట్ అండ్ డే అనేవి ఉంటాయి. అదేవిధంగా ద టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కంపేర్డ్ టు ద ప్లేన్ ఆన్ విచ్ ద ఎర్త్ మూవ్స్. మనకి ఎర్త్ మూవ్ అవుతుంది అని చెప్పాం. ఎర్త్ మూవ్ అవుతుంది అంటే అది ఏమవుతుంది, ఇక్కడ యాక్చువల్గా రొటేట్ అవుతుంది, అదేవిధంగా టిల్ట్ అవుతుంది. సో టిల్ట్ ఎంత అవుతుంది, 23.5 degrees టిల్ట్ అవుతుంది. దానివల్లనే మనకి సౌత్ సైడ్లో హాట్ ఉంటే నార్త్ సైడ్లో వింటర్ ఉంటుంది, నార్త్ సైడ్లో వింటర్ ఉంటే సౌత్ సైడ్లో సమ్మర్ ఉంటుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు అంటే టిల్టింగ్. ఆ ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది టిల్ట్ అవుతుంది. అది ఎంత అవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ డిగ్రీస్ ఎంత అంటే 23.5. మరి మనకి డే అండ్ నైట్ ఎలా ఏర్పడుతుంది అంటే ఎర్త్ యొక్క రొటేషన్. ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ద ఎర్త్ మూమెంట్ అరౌండ్ ద సన్ వన్స్ ఏ ఇయర్. మరి మనకి డే నైట్ అవుతుంది అంటే రొటేషన్ అన్నాం. ఓకే, సమ్మర్ వింటర్ అవుతుంది అంటే టిల్ట్ అన్నాం. దాంతోపాటు మనకి ఈ ఎర్త్ మూమెంట్ వల్ల మనకి సీజన్స్ ఏర్పడతాయి. దీనివల్ల కూడా మనకి అంటే ఎర్త్ ఏమవుతుంది అంటే అలా టిల్ట్ అవుతున్నప్పుడు ఈ ఎర్త్ అనేది సన్ చుట్టూ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎర్త్కి సన్కి లెంత్ డిస్టెన్స్ ఏదైతే ఉందో కొన్నిసార్లు తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. అంటే ఇక్కడ ఎర్త్ అనేది ఒక సర్కిల్లో మూవ్ అవుతుంది, బట్ ఆ సర్కిల్ అనేది రేడియస్ అనేది అన్నిసార్లు సేమ్ ఈక్వల్ లెంత్ లేదనమాట. అందువల్లనే మనకి ఈ సీజన్స్ అనేవి డిఫరెంట్ వస్తుంది. మెయిన్గా ఈ 4 పాయింట్స్. ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ గురించి చూద్దాం. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, కర్వేచర్ ఆఫ్ ఎర్త్. ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈక్వటోరియల్ ఏరియా అనుకుంటే ఇక్కడ యాక్చువల్గా ఇది ఈక్వల్గా సన్కి ఈక్వల్గా ఎడుతున్నప్పుడు అంటే సేమ్
యాక్సిస్ ఏదైతే ఉందో 90 డిగ్రీస్ ఈక్వల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ సన్ యొక్క రేస్ అనేది ఈ ఈక్వటోరియల్ ఏరియా మీద డైరెక్ట్ పడతాయి. ఇక్కడ చూడండి సర్కిల్ అనేది క్లియర్గా ఉంది, ఈ సర్కిల్ చూడండి క్లియర్గా లేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ సన్ రేస్ అనేవి కొంచెం క్రాస్గా టచ్ అవుతున్నాయి. ఆ క్రాస్గా టచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడికి వచ్చేది ఒకటే హీట్, ఇక్కడికి వచ్చేది కూడా సేమ్ హీట్ వస్తుంది. బట్ ఇక్కడ తక్కువ ప్లేస్లో పడుతుంది, ఇక్కడ ఎక్కువ ప్లేస్లో పడుతుంది. అందుకే ఈ ప్లేస్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది, ఈ ప్లేస్ అనేది తక్కువ హీట్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఈ కర్వేచర్ వల్ల ఏమవుతుంది, ఈ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్రాస్గా టచ్ అవుతాయి. ఆ క్రాస్గా టచ్ అవ్వడం వల్ల సేమ్ అమౌంట్ ఆఫ్ రే ఎక్కువ స్పేస్ను తీసుకుంటుంది. ఆ ఎక్కువ స్పేస్ను తీసుకోవడం వల్లనే అక్కడ హీట్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. ఇంతే కదా, మనము తక్కువ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్లాస్ తీసుకుందాం. ఆ గ్లాస్లో తీసుకొని దాని నిండా వాటర్ తీసుకొని అదే వాటర్ని ఒక పెద్ద గ్లాసులోకి నింపినప్పుడు అందులో ఆఫే అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ సన్ రే కూడా ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ సన్ రే, సేమ్ హీటు, ఇక్కడ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఎక్కువ ప్లేస్లో పడుతుంది, ఇక్కడ తక్కువ ప్లేస్లో పడుతుంది. దానివల్లనే ఆ హీట్ డిఫరెంట్ అనేది వస్తుంది. దీని తర్వాత మనం సెకండ్ పాయింట్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్. ఇక్కడ ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది, అంటే తన చుట్టూ తను తిరుగుతుంది. మనం తెలుగులో ప్రదక్షిణలు అంటాం. అంటే మనం ఉన్న చోటనే ఉంటాం, మనం ఇలా తిరుగుతుంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం పూజలు అవి చేసినప్పుడు జరుగుతుంది. ఇట్ యాక్చువల్లీ రొటేట్స్ అరౌండ్ an imaginary line which joins the నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇక్కడ యాక్చువల్గా మనకి యాక్సిస్ అంటూ ఏమీ లేదు, మనకు అది కనిపించదు. ఈ సన్కి అండ్ ఎర్త్కి ఉన్న గ్రావిటీ వల్ల అది ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఈ నార్త్ అండ్ సౌత్ పోల్ మనం ఏవైతే అంటున్నామో వాటిని బేస్ చేసుకొని అది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది. సో మనం ఇంతకుముందు ఒక పిక్చర్లో చూస్తాం, ఆ ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ పిక్చర్లో కూడా చూద్దాం మనం. దీస్ లైన్స్ ఈజ్ కాల్డ్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్. సో ఇక్కడ ఈ పోల్ని బేస్ చేసుకొని ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్ అంటున్నాం. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ గో అరౌండ్ దిస్ లైన్ వన్స్ ఏ డే. సో ఈ 24 అవర్స్లో ఒకసారి ఎర్త్ 1 టైం అనేది రొటేట్ అవుతుంది. ఇట్స్ మూవ్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. ఇది ఇంపార్టెంట్, దీనిపైన క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉందన్నమాట. అసలు యాక్చువల్గా ఎర్త్ అనేది మనకి ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ చూడగానే మనకి ఈస్ట్ సైడ్ సన్ ఉంటుంది, తూర్పు పక్కన సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతుంది. మనకి యాక్చువల్గా ఏంటంటే సన్ అనేది ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు. కానీ అలా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ ఎర్త్ అనేది ఇక్కడ సన్ మూవ్ అవ్వట్లేదు, సన్ ఉన్న చోటనే ఉన్నాడు. ఈ ఎర్త్ మూవ్ అవుతుంది. ఎర్త్ అనేది వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ మూవ్ అవడం వల్ల మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఈస్ట్ సైడ్ సన్ కనిపిస్తుంది. మనం ఈస్ట్ని క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు ఆ సన్ అనేది వెస్ట్ సైడ్ వెళ్ళిపోయినట్టు మనకి కనిపిస్తుంది. వెన్ ద ఎర్త్ రొటేట్స్ their air around us, the clouds and the birds seem to be move along with the earth. That is why we don't feel the movement in the manner when we travel on a train or bus. సో మనకి ఎర్త్ రొటేట్ అవుతుందని మనం ముందే చెప్పుకున్నాం. సో ఎర్త్తో పాటు ఎర్త్ చుట్టూ ఉన్న ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ టోటల్ వెదర్ ఇంక్లూడింగ్ క్లౌడ్స్తో సహా అవి కూడా మూవ్ అవుతాయి. ఆ మూవ్ అవ్వడం వల్లనే ఎర్త్ మూవ్ అవుతున్నట్టు మనం కనిపించేది. ఎందుకంటే అందులో మనం ఒక లిటిల్ బిట్ పార్ట్, వెరీ 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 స్మాల్ పార్ట్. సో వాటితో పాటు మనం మూవ్ అవుతాం కాబట్టి మనకి ఎర్త్ మూవ్ అవుతున్నట్టు కనిపించదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో కూర్చొని మనం ట్రావెల్ చేస్తాం, ట్రైన్తో పాటు మనం మూవ్ అవుతాం, అప్పుడు మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించదు. ఓకే, ఆ ఎర్త్ పైన ట్రైన్ అనేది వెళ్తూ ఉంటుంది, ఆ ట్రైన్లో మనం ఉండడం వల్ల మనం కానీ పర్టికులర్గా మనం మూవ్ అవుతున్నట్టు అక్కడ కనిపించదు. సో ఇక్కడ కూడా ఎర్త్ విషయంలో కూడా జరిగేది కూడా అదేనమాట. ఎర్త్తో పాటు ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ పైన వాతావరణంతో పాటు ఆ వెదర్తో పాటు మనం ఉన్నాం. టోటల్ ఇది ఎవ్రీథింగ్ మూవ్ అవుతుంది కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలియదు. అయితే మనకు డే అండ్ నైట్ ఉంటుంది. ఈ డే అండ్ నైట్ అనేది ఎందుకు వస్తుంది మనం స్టార్టింగ్లో ఫస్ట్ పాయింట్లోనే మాట్లాడుకున్నాం. అది ఏంటి అంటే ఎర్త్ యొక్క రొటేషన్, ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని ఈ ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల మనకి డే అండ్ నైట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ డే అండ్ నైట్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, పిక్చర్ చూడండి. సో ఇక్కడ సన్ అనేది ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ ఎర్త్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ సన్ రేస్ అనేది ఇది రౌండ్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ
ఓన్లీ ఆఫ్ సైడ్, ఓకే, ఇక్కడ ఓన్లీ ఆఫ్ సైడ్ మాత్రమే ఆ సన్ రేస్ అనేవి ఎర్త్ సర్ఫేస్ని టచ్ అవుతాయి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ సన్ రేస్ అనేవి టచ్ అవ్వవు. ఎందుకు టచ్ అవ్వవు అంటే ఇది రౌండ్గా ఉంది కాబట్టి సన్ అనేది ఓన్లీ వన్ సైడ్ నుంచి, ఆ సన్ రేస్ అనేది ఓన్లీ వన్ సైడ్ నుంచే వస్తాయి కాబట్టి ఇవి డైరెక్ట్ ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇక్కడ మనకి సన్ రేస్ పడడం వల్ల ఇక్కడ డే ఉంటుంది, ఇక్కడ నైట్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, టైం గడుస్తున్న కొద్దీ ఇది రొటేట్ అవ్వడం వల్ల ఈ సైడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఈ సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది, అప్పుడు మనకు అక్కడ నైట్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ సర్ఫేస్ ఉందో, ఇక్కడ ఏదైతే టచ్ అవుతుందో ఈ టచ్ అయిన పార్ట్ని దీన్ని ఏం చేస్తుంది అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి బ్రైట్నెస్ ఉంటుంది, ఒకటి డార్క్నెస్ ఉంటుంది. ద సన్ ఇల్యుమినేట్ వన్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ అట్ ఎనీ గివెన్ మూమెంట్. ఏ మూమెంట్లో చూసినా కానీ ఎర్త్ ఏ మూమెంట్ ఎలా ఉన్నప్పటికీ కూడా అక్కడ వన్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ అక్కడ ఏమవుతుంది, సన్ ఎలిమినేట్ అవుతుంది, సన్ ఎలిమినేట్ చేస్తాడు అనమాట. ద ఎడ్జ్ ఆఫ్ ద సన్ లిట్ హిమోస్పియర్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇల్యుమినేషన్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్కిల్ ఆఫ్ ఇల్యుమినేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ సన్ యొక్క రేస్ ఏవైతే టచ్ అవుతాయో ఆ ఏరియా అనమాట. ఈజ్ ఏ గ్రేట్ సర్కిల్ దట్ డివైడ్స్ ద ఎర్త్ బిట్వీన్ ఏ లైట్ ఆఫ్ అండ్ ఏ డార్క్ ఆఫ్. ఇది ఏం చేస్తుంది, ఇది దాన్ని యాక్చువల్గా ఆఫ్ చేసింది, ఇక్కడ లైట్ ఏరియా, ఇది దిస్ ఇస్ డార్క్ ఏరియా. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీని తర్వాత మనం థర్డ్ పాయింట్, ఎర్త్స్ టిల్ట్ అండ్ రివల్యూషన్ అరౌండ్ ది సన్. ఇక్కడ ఎర్త్ అనేది ఏమవుతుంది, టిల్ట్ అవుతుంది. టిల్ట్ ఎంత అవుతుంది, 23.5 degrees అవుతుందని చెప్పుకుందాం. సో అలా టిల్ట్ అవుతుంది. సో అలా టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ది సన్ ఈజ్ కాల్డ్ రివల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ద మోషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్, ఇక్కడ రివల్యూషన్ అంటే ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రివల్యూషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ రొటేషన్ అంటే వేరు, రివల్యూషన్ అంటే వేరు. ఇక్కడ రొటేషన్ అంటే ఏంటి, ఎర్త్ జస్ట్ రొటేట్ అవుతుంది, ఓకే, తన చుట్టూ తాను మాత్రమే రొటేట్ అవుతుంది. ఇక్కడ రివల్యూషన్ ఏమవుతుంది అంటే ఈ సన్ ఏదైతే ఉందో ఆ సన్ చుట్టూ తిరుగుతుంది అనమాట, దాన్ని మనము రివల్యూషన్ అంటున్నాము. ఈచ్ రివల్యూషన్ టేక్స్ అబౌట్ 365 days అండ్ 5.56 hours. మనము 1 yearకి హౌ మెనీ డేస్ అంటే 365 days అంటాం, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్, అక్యురేట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సరే బట్ నాట్ అక్యురేట్. ఎందుకు అక్యురేట్ కాదంటే ఈ 365 daysతో పాటు 5.56 hours తీసుకుంటుంది. దేనికి, సన్ చుట్టూ ఒక్కసారి రివల్యూట్ అవ్వడానికి. అదే ఎర్త్ తన చుట్టూ తాను 24 hours తీసుకుంటుంది. సో ఇక్కడ 24 hours 1 day, ఈ 360.556 hours 1 year అనమాట. సో ఇది డిఫరెన్స్. ద యాక్సిస్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ ఈజ్ ఇన్క్లీనెడ్ అండ్ పాయింట్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ త్రూ ది ఇయర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సన్ చుట్టూ తిరిగే టైంలో ఈ ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఒక సీజన్లో ఒకలాగా ఉంటుంది, అంటే ఆ క్యాలెండర్లో ఒక డేట్లో ఒకలాగా ఉంటుంది, ఇంకొక డేట్లో ఇంకొకలాగా ఉంటుంది. దానికి సంబంధించి మనము ఒక పిక్చర్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఈ పిక్చర్, ఇక్కడ March 21, ఓకే. ఈ March 21కి చూడండి పిక్చర్ అనేది ఈ విధంగా ఉంది. ఇది కూడా చూడండి కంప్లీట్ ఈ స్క్వేర్ అనేది ఎలా ఉంది, సో డిఫరెంట్ ఉంది. అంటే ఇక్కడ ఈక్వల్ రేడియస్ అనేది లేదు, ఇక్కడ రేడియస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ వాతావరణం ఏంటంటే కోల్డ్ ఉంటుందన్నమాట, ఓకే. ఎక్కడ ఒక చోట ఎక్కడ అది మనకి ఇక్కడ చూడండి నార్త్ సైడ్, ఇక్కడ చూసేటప్పటికి సౌత్ సైడ్. అంటే ఇక్కడ మనకి సన్ ఉన్నప్పుడు, ఎర్త్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి సమ్మర్, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వింటర్. ఎందుకంటే సన్ రేస్ అనేవి ఈ సౌత్ సైడ్ పడుతున్నాయి అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు కూడా ఈక్వటోరియల్ ఏరియా మీదే పడతాయి. సో 2 times ఈక్వటోరియల్ ఏరియా మీద ఆ సన్ రేస్ అనేవి పడతాయి. వీటికి సంబంధించిన కొన్ని డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్ అన్ ఏ రెగ్యులర్ పాత్ ఆల్సో కాల్డ్ ఆర్బిట్ అన్ ఏ లెవెల్ ప్లేన్ ఈజ్ ఓపెన్ స్పేస్. ఇక్కడ ఎర్త్ ఏదైతే ఉందో మన చుట్టూ ఈ సన్ చుట్టూ ఏదైతే తిరుగుతుందో ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ని మనం ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. సో పర్టికులర్గా ఆ ఆర్బిట్లోనే అది రన్ అవుతుంది. ఏ ఇయర్లో చూసినా ఆర్బిట్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇదేంటి టోటల్ ఓపెన్ ప్లేస్లో, ఈ ఓపెన్ స్పేస్లో ఆ ప్లేస్లో ఒక ఆర్బిట్ అనేది ఉంది. దాని చుట్టూ మాత్రమే ఈ సన్ చుట్టూ ఉన్న రెగ్యులర్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్లోనే ఈ ఎర్త్ అనేది మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద ఆర్బిటల్ ప్లేన్. దీన్నే మనం ఏమంటామంటే ఆర్బిటల్ ప్లేన్ అంటాం. ఈ ఆర్బిటల్ ప్లేన్ అంటే ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్బిట్ అంటే ఏంటి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ద ఎర్త్ యాక్సిస్ ఆఫ్ ద రొటేషన్ డస్ నాట్ స్టాండ్ వెర్టికల్.
that is forming a 90 angle in the plane but is tilted on it so as to form 66.5 angle. In other words, it is tilted by 23.5 degrees. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎర్త్ ఇక్కడ మనకి ఆర్బిట్ అని చెప్పుకున్నాం, ఆ ఆర్బిటల్ ప్లేన్లో రొటేట్ అవుతుంది ఇన్ ఇయర్లో. అయితే ఆ ఎర్త్ రొటేట్ అయ్యే ఆ ఆర్బిట్ ఏదైతుందో అన్నిసార్లు ఎవ్రీ టైము ఈ ఎర్త్ యొక్క యాక్సిస్ 90 డిగ్రీస్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సన్ రేస్కి 90 డిగ్రీస్ యాంగిల్లో ఉండదు. మనం ఇంతకుముందు పిక్చర్లో చూసినాం. ఓకే, మనకి 2 టైమ్స్ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది, మిగతా టైమ్స్లో డిఫరెంట్ ఉంది. ఒకసారి మనకి సౌత్ సైడ్ ఉంది, ఒకసారి నార్త్ సైడ్ ఉంది. అంటే 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఎక్కడ ఉందంటే మనకి మార్చ్లో సౌత్ సైడ్ నార్త్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా మనకి డిసెంబర్ అండ్ జనవరి సీజన్లో సౌత్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎర్త్ అలా అంటే అక్కడ మనకి ఈ రేస్ అనేది ఈ యాంగిల్లో పడడానికి రీజన్ ఏంటి అంటే ఎర్త్ యొక్క యాక్సిస్ అది ఏమవుతుంది, టిల్ట్ అవుతుంది. దానివల్లనే మనకి ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎన్ని డిగ్రీస్ అంటే 66.5 డిగ్రీస్. ఇది యాక్చువల్గా 23.5 డిగ్రీస్ అని చెప్తాం. ఈ 23.5 డిగ్రీస్ ఏంటి, ఈ మనకి ఈక్వటోరియల్ ఏరియా ఏదైతే ఉందో అంటే 0 డిగ్రీస్, ఆ 0 డిగ్రీస్ నుంచి అనమాట. ఓకే, 90 డిగ్రీస్ నుంచి 66.5 డిగ్రీస్ మైనస్ చేస్తే మనకి 23.5 డిగ్రీస్ వస్తుంది. సో అంటే ఇక్కడ 66.5 డిగ్రీస్ ఏంటి, నార్త్ పోల్ నుండి వచ్చే లెంత్. సో ఈ 90 డిగ్రీస్లో మైనస్ చేస్తే మనకి 23.5 డిగ్రీస్. ఈ 23.5 డిగ్రీస్ దాటి నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఆ నార్త్ పోల్ సైడ్ సౌత్ సైడ్స్ మిగతా డిగ్రీస్ ఏవైతున్నాయో అక్కడ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో సన్ రేస్ ఎర్త్ సర్ఫేస్ని టచ్ అవ్వవు. అది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మనం ఆ పిక్చర్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఈక్వటోరియల్ లైన్ కాకుండా మిగతా మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా. ఈ లైన్ ఇది ఎక్కడ ఉందంటే 23.5, ఇది కూడా ఏంటంటే 23.5 డిగ్రీస్. సో ఈ సన్ రేస్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ 90 డిగ్రీస్తో టచ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా ఇక్కడికి రాదు సన్ అనమాట. ఈ సన్ రేస్ అనేవి ఇక్కడ డైరెక్ట్ టచ్ అవ్వవు, ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ క్రాస్గానే టచ్ అవుతాయి. సో ఈ టైంలో ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ సమ్మర్ ఉంటుంది, ఇక్కడ వింటర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ 90 డిగ్రీస్ యాంగిల్లో టచ్ అవుతాయి, ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా అయ్యేటప్పటికి క్రాస్గా టచ్ అవుతుంది. అందుకే ఇక్కడ వింటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి సమ్మర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఈక్వటోరియల్ లైన్, ఈ లైన్ పైన డైరెక్ట్ పడతాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి నార్త్ సైడ్ ఈ 90 డిగ్రీస్ యాంగిల్తో 90 డిగ్రీస్ యాంగిల్తో ఇక్కడ టచ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మన ఇండియాలో. సో అందుకే మనకి ఇక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ సమ్మర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఈ మిడిల్ లైన్ పైన పడతాయి అనమాట. సో ఈ విధంగా రొటేట్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ కూడా హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ రైనీ సీజన్ కాబట్టి మనకి ఆ డిఫరెంట్ అనేది కనిపించదు. సో ఇంకొకసారి మూమెంట్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇలా మూమెంట్ అవుతుంది. సో మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి ఈ యాక్సిస్ని. సో ఈ సన్ రేస్కి ఇలా సన్ రేస్ అనేవి ఇలా డైరెక్ట్ పడుతుంటాయి కదా, ఆ పడుతున్నప్పుడు ఎక్కడ ఏది చేంజ్ అవుతుందని మీరు ఒకసారి చూడండి. మీకు వీడియో కింద మూవ్ అవుతే ఒకసారి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి చూడండి. కొద్దిసేపు నేను ఇలా పెడతాను, మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేయగలిగితే మీకు అంత డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ సన్ యొక్క రేస్ అనేవి ఎర్త్ పైన ఎలా పడుతున్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ టాప్లో పడతాయి అనుకోకండి, జస్ట్ ఇది ఈక్వల్ లెవెల్ అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కానీ ఇక్కడ ఈక్వల్ లెవెల్ అనమాట, సన్కి ఈక్వల్ లెవెల్లో ఉంది. యాజ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఎర్త్ యాక్సిస్ రిమైన్స్ tilted in the same direction throughout the year. It keeps pointing the pole star and this is called the polarity of axis. ఓకే, ఇక్కడ ఈ డైరెక్షన్ని మనం ఏమంటామంటే పొలాటరీ ఆఫ్ యాక్సిస్ అంటాము. మీరు ఒకసారి మళ్ళీ ఈ పాయింట్స్ అని మీకు అర్థం కావాలంటే దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత మనము టెంపరేచర్ బెడ్స్ అనే ఎర్త్. ఓకే, మనకి ఈ 90 డిగ్రీస్ యాంగిల్లో ఏదైతే పడుతుందో అక్కడ మనకి హీట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. సో వాటిని మనము కొన్ని బెడ్స్గా డివైడ్ చేసాము. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పిక్చర్ చూడండి, దిస్ ఈజ్ ద ఈక్వటోరియల్ ఏరియా. యాక్చువల్గా 90 డిగ్రీస్ యాంగిల్తో ఇక్కడ ఇయర్ మొత్తం ఇక్కడ కూడా ఏం పడదు. కొన్నిసార్లు ఇక్కడ పడుతుంది, కొన్నిసార్లు ఇక్కడ పడుతుంది.
సో కాకపోతే ఇయర్లో 2 టైమ్స్ మాత్రమే ఇక్కడ పడతాయి, ఇయర్లో 1 టైం మాత్రమే ఇక్కడ పడతాయి, ఇయర్లో 1 టైం మాత్రమే ఇక్కడ పడతాయి. సో అది డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఇయర్ మొత్తం మీద 2 టైమ్స్ పడతాయి డైరెక్ట్గా, అంటే 2 టైమ్స్ ఫుల్ హీట్ అవుతుంది. అందుకే ఆల్మోస్ట్ ఇక్కడ ఐస్ అనేది అసలు కనిపించదు. ఇక్కడ ఇయర్లో ఓన్లీ 1 టైమే పడుతుంది, ఇక్కడ కూడా ఓన్లీ 1 టైమే పడుతుంది. అందుకే ఇక్కడ హీట్ ఉన్నప్పుడు ఇక్కడ కోల్డ్ ఉంటుంది, ఇక్కడ హీట్ ఉన్నప్పుడు ఇక్కడ కోల్డ్ ఉంటుంది. ఇంకా ఈ ఏరియాస్ అయితే కంప్లీట్ ఎప్పుడు కోల్డ్గానే ఉంటాయి. ఓకే, ఇంకా దాంతోపాటు 6 మంత్స్ నైట్, 6 మంత్స్ డే కూడా ఉంటుంది. వెన్ ద సోలార్ రేస్ స్ట్రైక్ ద ఎర్త్ సర్ఫేస్, they fall straight in portions which face the sun directly and fall at an angle as you move away from the portion. ఇక్కడ ఈ ఎర్త్ యొక్క మూమెంట్ని బట్టి, ఎర్త్ యొక్క పొజిషన్ యాక్సిస్ని బట్టి ఈ సన్ రేస్ అనేవి డైరెక్ట్ ఇక్కడ టచ్ అవుతాయి. సో అక్కడ ఏంటి అంటే 90 degrees యాంగిల్లో పడుతుంది అనమాట. దానివల్ల అక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ద యాంగిల్ కీప్స్ ఇంక్రీజింగ్ యాజ్ వి మూవ్ టువర్డ్ ద 2 poles. As a result, it is hotter in the areas which face the sun directly and less hot in the areas that receive the sun rays at an angle. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ సన్ అనేది ఈ సన్ రే అనేది 90 degrees యాంగిల్లో పడినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 90 degrees యాంగిల్లో పడవు. ఇక్కడ నుంచి మనం మొదలుపెట్టినప్పుడు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ పోల్స్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఎప్పుడు కూడా 90 degrees యాంగిల్లో పడవు. దానివల్ల ఏమవుతుంది అనేది అక్కడ హాట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఏరియా కంటే ఈ ఏరియాలో హాట్నెస్ తక్కువ ఉంటుంది, ఈ ఏరియా కంటే ఈ ఏరియాలో ఇంకా హాట్నెస్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నార్త్ సైడ్ కానీ ఇక్కడ సౌత్ సైడ్ కానీ వెళ్తున్న కొద్దీ ఆ హీట్ అనేది తగ్గుతుంది, ఆ హాట్నెస్ అనేది తగ్గుతుంది. ఇన్ మార్చ్ ద సన్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వెటర్, వైల్ ఇన్ జూన్ ఇట్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద నార్థన్ హోమోస్పియర్. ఇక్కడ నార్థన్ హోమోస్పియర్ ఏదైతే ఉందో ఇక్కడ 23.5 degrees అని చెప్పుకున్నాం కదా, అక్కడ మనకి ఆల్మోస్ట్ జూన్లో డైరెక్ట్ మనకి సన్ రేస్ అనేవి డైరెక్ట్ వచ్చి టచ్ అవుతాయి. ఎలాంటి క్రాస్నెస్ ఉండదు అనమాట, ఎలాంటి స్లాటింగ్ ఉండదు. సో అప్పుడు అందుకే మనకి అప్పుడు ఫుల్ హీట్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ హీట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, మార్చి టైంలో మనకి సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఈక్వటోరియల్ ఏరియా మీద పడతాయి. ఆ ఈక్వటోరియల్ ఏరియా నుంచి దాటి చిన్నగా ఇక్కడ జూన్ వచ్చేటప్పటికి ప్లేస్ చేంజ్ అవుతూ ఈ 23.5 degrees ఏరియా ఏదైతే ఉందో, లైన్ ఏదైతే ఉందో అక్కడ 90 degrees యాంగిల్లో పడతాయి. దెన్ ఇన్ సెప్టెంబర్ యాజ్ ద ఎర్త్ ట్రావెల్స్ ఫర్దర్ అరౌండ్ ద సన్, ద సన్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్. మళ్ళీ సెప్టెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రివర్స్ రొటేట్, అంటే ఆ యాక్సిస్ అనేది టిల్ట్ అవుతుంది, మళ్ళీ రివర్స్లో అవుతుంది. ఆ రివర్స్లో అయ్యేటప్పటికి మళ్ళీ సేమ్ ఇక్కడ ఈక్వటోరియల్ ఏరియాకి మళ్ళీ 90 degrees యాంగిల్ సెప్టెంబర్లో మళ్ళీ టచ్ అవుతాయి అనమాట. సో మనకి ఇక్కడ ఇప్పుడు మార్చి నుంచి జూన్కి వచ్చేటప్పటికి ఈ నార్త్ హోమోస్పియర్ ఏదైతే ఉందో అక్కడ 90 degreesతో పడతాయి. మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ సెప్టెంబర్కి వచ్చేటప్పటికి, అంటే జూన్ నుంచి సెప్టెంబర్కి ఈ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ చేంజ్ అవి ఈక్వేటర్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ 90 degreesతో టచ్ అవుతాయి. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే, ఈ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్ ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ మార్చిలో స్టార్ట్ అయ్యి జూన్కి వచ్చేటప్పటికి ఇక్కడ 90 degrees యాంగిల్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫుల్ హీట్ అయిపోతుంది. మళ్ళీ జూన్ నుంచి సెప్టెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ వరకు హీట్ అవుతుంది. సో దానివల్ల ఈ ఏరియా ఏంటంటే చాలా హీట్గా ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఈ ఏరియా ఇన్ డిసెంబర్ ఇట్ షైన్స్ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఇన్ ద సౌతర్న్ హోమోస్పియర్. సో దీన్ని మనము క్యాప్రికార్న్ అన్నాము, దీన్ని మనము క్యాన్సర్ అన్నాము. సో ఇక్కడ మార్చి నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు ఒకసారి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అన్నమాట సన్ రైస్. సో యాంగిల్ చేంజ్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఎప్పటికీ సెప్టెంబర్కి. మళ్ళీ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్చికి వచ్చేటప్పటికి సేమ్ అదే యాక్షన్ ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఏరియాని మనం క్యాప్రికార్న్ అన్నాము. అంటే దీనికి ఆపోజిట్ ఆప్షన్ ఎప్పుడు జరుగుతుంది, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. This you can see that there is a belt within which the direct rays of the sun fall at some time of the year or the other. సో కాబట్టి ఈ ఏరియాని మనం ఒక బెల్ట్ అంటున్నాం. ఇది బెల్ట్ ఏంటి, వెరీ హాట్ అనమాట. ఈ ఏరియా అనేది చాలా ఈక్వేటర్కి అటు సైడ్ అండ్ ఇటు సైడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్,
ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ఏరియా మధ్యన ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది వెరీ హాట్ ఏరియా. ఎందుకు హాట్ ఏరియా అంటే ఈ సన్ యొక్క రేస్ అనేది ఏదో ఒక టైంలో ఈ ప్లేస్లోనే పడతాయి 90 యాంగిల్తో. ఈ ప్లేస్ని దాటేసేసి ఈ ప్లేస్లో అసలు పడవు. పర్టికులర్గా ఈ ప్లేస్లోనే 90 degrees యాంగిల్లో పడతాయి. అందుకే ఇది చాలా హాట్గా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. దిస్ బెల్ట్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈజ్ కాల్డ్ ట్రాపికల్ బెల్ట్. దీన్ని మనము ట్రాపికల్ బెల్ట్ అంటున్నాం. ఎందుకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ని మాత్రమే మనము ట్రాపికల్ బెల్ట్ అంటున్నాం. ఎందుకు ట్రాపికల్ బెల్ట్ అంటున్నాం అంటే ఇక్కడ వెరీ హాట్ అనమాట. ఏదో ఒక టైంలో మనకి 90 degrees యాంగిల్లో ఈ సన్ రేస్ అనేవి ఇక్కడ టచ్ అవుతాయి. ద బెల్ట్ గెట్స్ ద మ్యాక్సిమం హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. సో ఈ ఏరియా మాత్రమే ఈ సన్ యొక్క రేస్ నుంచి మ్యాక్సిమం హీట్ అనేది తీసుకుంటుంది. మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవన్నమాట. సో ఇక్కడ మనం కొన్ని డేట్స్ అనేవి గుర్తుపెట్టుకుందాం. సో ఇందులో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఏంటంటే June 21. ఇక్కడ సన్ యొక్క యాంగిల్, సన్ యొక్క రేస్ అనేది ఇక్కడ డైరెక్ట్ 90 degrees యాంగిల్లో పడతాయి. ఓకే, ఎప్పుడు అంటే June 21కి. అదేవిధంగా March 21 అండ్ September 23 ఈ ఈక్వటోరియల్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ 90 degrees యాంగిల్తో పడతాయి. ఈ డేట్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ వస్తాయి. 90 degrees యాంగిల్తో ఏ డేట్న ఈ సన్ రేస్ ఎర్త్ని టచ్ అవుతాయి అంటే June 21 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, March 21 అండ్ September 23 ఈక్వటోరియల్ లైన్. సో మిగతా టైం ఈ మధ్యలో ఉంటుంది, ఇక్కడో ఉంటుందన్నమాట. ఎప్పుడో ఏది మనకి ఈ సన్ రేస్ అనేవి ఏదో ఒక ప్లేస్ని, ఈ ఎర్త్ సర్ఫేస్ పైన ఏదో ఒక ప్లేస్ని 90 degreesతో టచ్ అవుతాయి. బట్ అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా December 22 సో సన్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇక్కడ ఉంటుంది అనమాట. డైరెక్ట్ టచ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మనం ఈ March 21 అండ్ September 23 వరల్డ్ వైడ్గా డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. త్రూఅవుట్ ద వరల్డ్ ద డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్. సో దీస్ ఆర్ కాల్డ్ ఈక్వినోజిస్. తెలుగులో విషవత్తులు అంటారు, ఈక్వినోజిస్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 2 డేట్స్లో మనకి వరల్డ్లో ఎక్కడ చూసినా సరే డే అండ్ నైట్ 12 hours ఉంటుంది. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీని తర్వాత నెక్స్ట్, యాజ్ వి మూవ్ నార్త్వర్డ్స్ ఆర్ సౌత్వర్డ్స్ ఆఫ్ ద ట్రాపికల్ బెల్ట్ వి రీచ్ ఏ రీజన్ వేర్ ఇట్ గెట్స్ వార్మ్ ఇన్ సమ్మర్ బట్ ఆల్సో వెరీ కోల్డ్ ఇన్ వింటర్. దిస్ ఈజ్ ద టెంపరేట్ జోన్. సో ఈ ఏరియాని మనం ఏమంటామంటే టెంపరేట్ జోన్ అంటాం. ఇది మనకి ఈక్వటోరియల్ ఏరియా నుంచి నార్త్ సైడ్ వెళ్ళినా ఉంటుంది, సౌత్ సైడ్ వెళ్ళినా ఉంటుంది. ఇది ఇక్కడ 23.5 degrees దాటిన తర్వాత ఎక్కడి వరకు అంటే 66.5 degrees వరకు. సో ఈ మధ్యలో ఉండే ఏరియాని ఏమంటామంటే టెంపరేట్ జోన్ అంటాము. ఇది ఏంటి అంటే ఇక్కడ క్యాప్రికాన్ దగ్గర అంటే మనకు వింటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే క్యాప్రికాన్ దగ్గర సమ్మర్ ఉంటుంది. ఈ సమ్మర్ టైంలో ఇది కొంత హీట్ అవుతుంది. అంటే ఈ ఏరియాతో పోలిస్తే ఇది కొంత హీట్ అవుతుంది. అంటే మనకు వింటర్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ కూడా కొంత హీట్ అనేది అవుతుంది. సో కాకపోతే మనం ఎంత హీట్ అవుతామంటే మనం ఉన్న ఏరియా ఎంత హీట్ అవుతుందో అంత హీట్ అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఇది మనకి ఇక్కడ క్యాప్రికాన్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఏరియా అనేది వెరీ కోల్డ్ ఉంటుంది. ఇక్కడ స్నోఫాల్స్ అనేది ఉంటుంది. సో ఈ ఏరియాలో స్నోఫాల్స్ అనేవి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ క్యాన్సర్ దగ్గర సన్ రేస్ ఉన్నప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ టెంపరేట్ జోన్. ద నార్థన్ పోర్షన్స్ ఆఫ్ ద రీజియన్స్ గెట్ స్నోఫాల్ ఇన్ వింటర్స్. సో ఇక్కడ వింటర్ సీజన్లో ఏమవుతుంది అంటే స్నోఫాల్స్ అనేవి కురుస్తాయి. ఎప్పుడు అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నార్థన్ ఏరియాలో సన్ రేస్ అనేవి ఇక్కడ 90 degreesతో పడినప్పుడు, అంటే మనకు వింటర్ సీజన్లో మన దగ్గర స్నోఫాల్ అనేది కనిపించదు. సో ఇక్కడ మన నుండి ఇంకా నార్త్ సైడ్ వెళ్ళిన కొద్దీ ఇక్కడ స్నోఫాల్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనకు సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడ సౌత్ సైడ్ సేమ్ ఇదే జరుగుతుంది అనమాట. సో మనకి దీన్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్లో మనకి జస్ట్ 2 questions ఉన్నాయి. అది ఏంటంటే ఫైండ్ అవుట్ ఇఫ్ తెలంగాణ ఫాల్స్ ఆన్ ఏ ట్రాపికల్ బెల్ట్ ఆర్ ఇన్ ద టెంపరేట్ బెల్ట్. ఇక్కడ ఈ తెలంగాణ అనేది ట్రాపికల్ బెల్ట్లో ఉందా టెంపరేట్ బెల్ట్లో ఉందా అంటున్నారు.
Telangana falls on the tropical belt. The climate conditions as the state of Andhra Pradesh and Telangana are due to its tropical location having a semi-arid climate located in the southern part of the Tropic of Cancer. Okay. సో మనం ఉన్న బెల్ట్ ఏంటి అంటే ట్రాపికల్ బెల్ట్, టెంపరేట్ బెల్ట్ కాదు. దీని తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే విల్ ద సన్ షైన్ డైరెక్ట్లీ ఆన్ అవర్ హెడ్స్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ఎనీ మంత్, ఇఫ్ ఎస్ ఇన్ విచ్ మంత్. మనకి డైరెక్ట్ ఓకే మన అంటే 90 degrees యాంగిల్, హెడ్ పైన అంటే 90 degrees యాంగిల్లో ఏదైనా మంత్లో ఈ సన్ అనేది పడుతుందా అంటుండు. సో మన తెలంగాణ అంటే మనమున్న ప్లేస్ని బట్టి మనకి ఎప్పుడు కూడా పడదు. నో, సన్ రేస్ డు నాట్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద బెల్ట్ ఇన్ విచ్ ఢిల్లీ ఈజ్ సిచ్యుయేటెడ్ అండ్ ఇఫ్ ఇట్ వుడ్ రిసీవ్ స్నోఫాల్ డ్యూరింగ్ వింటర్స్. సో ఢిల్లీ ఉన్న ఏరియాని బేస్ చేసుకుంటే ఢిల్లీ అనేది ఎక్కడుంది, అక్కడ వింటర్లో స్నోఫాల్ అనేది పడుతుందా. మనం అప్పుడప్పుడు న్యూస్ చూసుకుంటాం, ఢిల్లీలో స్నో అంటే పొగమంచు కారణంగా యాక్సిడెంట్లు ఎక్కువైనాయి అని, పొల్యూషన్ కారణంగా పొగమంచు కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయని వింటుంటాం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ వింటర్ సీజన్లోనే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వింటర్ సీజన్లో అక్కడున్న పొల్యూషన్ వల్ల, ఈ స్నో వల్ల అక్కడ ఏమవుతుందంటే మనకి కొద్ది దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ఏది కూడా మనకు క్లియర్గా కనిపించదు. అందువలన అక్కడ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. ఢిల్లీ లైస్ ఇన్ నార్థన్ ప్లేన్స్. It does not receive snowfall in winter due to the presence of Himalayas mountain wood that protect India from cold central acid winds. యాక్చువల్గా మనకి వింటర్ సీజన్లో ఈ సన్ అనేది క్యాప్రికాన్ దగ్గర ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి కోల్డ్గా ఉంటుంది. మనకంటే ఇంకా నార్త్ సైడ్ ఏమవుతుంది అంటే అక్కడ స్నోఫాల్ అనేది పడుతూనే ఉంటుంది. సో మనకి వింటర్ ఉన్నప్పుడు మన నుంచి ఇంకా నార్త్ సైడ్ వెళ్తే మనకి స్నోఫాల్ అనేది పడుతుంది. అయితే ఆ స్నోఫాల్ అనేది మన వరకు కూడా రావాలి. మనకి రెయిన్స్ వస్తున్నాయంటే కూడా అదే రీజన్ అనమాట. ఓకే, ఈ రెయిన్స్ లాగానే మనకి స్నోఫాల్ కూడా రావాలి. యాక్చువల్గా మన దగ్గర ఉన్న వాటర్తోనే మనకి రెయిన్స్ రావు. ఈ మూమెంట్ వల్ల అది డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి స్నోఫాల్ కూడా రావాలి. ఎందుకు రాదు మరి? ఢిల్లీ అట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, అట్లాంటి ప్లేసెస్లో మనకి స్నోఫాల్ ఎందుకు పడదు అంటే మనకి దాని నుంచి ప్రొటెక్ట్ చేసేటివి ఏంటంటే హిమాలయ మౌంటైన్స్. ఈ హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఆ స్నోఫాల్ని అంటే అవి దాటి, ఆ హిమాలయం దాటి ఆ స్నోఫాల్ అనేది మన వరకు రాదు. అందువల్లనే మనకి స్నోఫాల్ అనేది కనిపించదు. కానీ యాక్చువల్గా హిమాలయన్స్ లేకపోతే మన దగ్గర కూడా స్నోఫాల్ అనేది ఉండేదన్నమాట. ఇఫ్ యూ మూవ్ ఫర్దర్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ద టెంపరేట్ బెల్ట్ యూ విల్ రీచ్ ద పోలార్ రీజియన్స్. ఇప్పుడు మనము ఈ టెంపరేట్ బెల్ట్ని దాటేసేసి ఇంకా నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వెళ్తే మనకు వచ్చే ఏరియా ఏంటి అంటే పోలార్ రీజియన్స్. ద సీజన్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ వెరీ పెక్యులియర్. సో ఇక్కడ వెరీ పెక్యులియర్, ఇక్కడ ఏ సీజన్ చూసినా కానీ వెరీ కోల్డ్గా ఉంటుందన్నమాట. దిస్ రీజన్ ఈజ్ అవే ఫ్రమ్ ద సన్ డ్యూరింగ్ వింటర్ మంత్స్ అండ్ డస్ నాట్ గెట్ ఎనీ సన్షైన్ ఇన్ ద డే. దట్ ఈజ్ ఫర్ 6 months దెర్ ఈజ్ నో సన్షైన్ ఆన్ ద పోల్స్. ఇక్కడ పోలార్ ఏరియా ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమవుతుంది అంటే 6 months డే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సన్ సైన్ అనేది డైరెక్ట్ ఈ ఎర్త్ని అనేది టచ్ చేయదు. ఎందుకంటే మనం ఇంతకుముందు కొన్ని పిక్చర్స్లో చూసాం. దానివల్ల అక్కడ సన్ రేస్ అనేవి డైరెక్ట్ టచ్ అవ్వవు. మనకి సౌత్ సైడ్ ఈ క్యాప్రికాన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ 90 degrees యాంగిల్తో పడుతున్నప్పుడు ఇక్కడ కంప్లీట్ 6 months డార్క్ ఉంటుందన్నమాట. అసలు సన్ అనేది వీళ్ళకి కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే మీరు ఒకసారి పిక్చర్ని బ్యాక్ వెళ్ళి ఒకసారి పిక్చర్ని అనేది అబ్జర్వ్ చేయండి. ఫర్ ద నెక్స్ట్ 6 months ఇట్ కాన్స్టెంట్లీ ఫేసెస్ ద సన్ త్రూ ఓవర్ ద 24 hours ఆఫ్ ద డే. దెర్ ఈజ్ నో నైట్ ఆర్ డార్క్నెస్. అయితే ఇక్కడ మళ్ళీ ఈ క్యాన్సర్ దగ్గర ఉందనుకోండి, ఈ సన్లైట్ అనేది క్యాన్సర్ దగ్గర 90 degrees అంటే మనకి సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడ 24 hours ఈ నార్త్ పోల్ దగ్గర 24 hours డేనే ఉంటుంది. అదే సౌత్ పోల్ దగ్గర నైట్ ఉంటుంది, 6 months ఉంటుంది. ఈ విధంగా 6 months డే అండ్ 6 months నైట్ ఉండే ప్లేసెస్ ఏవి అంటే ఈ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. సో ఒక పోల్ దగ్గర 6 months డే ఉంటే ఇంకొక పోల్ దగ్గర నైట్ ఉంటుంది, ఒక పోల్ దగ్గర నైట్ ఉంటే ఇంకొక పోల్ దగ్గర సౌత్ ఉంటుంది అన్నమాట. ఏ ప్లేన్ విచ్ హ్యాస్ 6 months ఆఫ్ డే అండ్ 6 months ఆఫ్ నైట్ ఈవెన్ డ్యూరింగ్ ద డే ఇట్స్ గెట్స్ వెరీ స్లాంటింగ్ రేస్ ఆఫ్ ద సన్. ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అంటే స్లాంటింగ్ రేస్ ఆఫ్ ద సన్.
ఆ సన్ యొక్క రేస్ అనేది మరీ క్రాస్గా పడడం వల్ల అక్కడ 6 months డే అండ్ 6 months నైట్ అనేది ఉంటుంది. మీరు ఈ పిక్చర్ని చూసినప్పుడు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ద సన్ డస్ నాట్ రైజ్ హై ఇన్ ద స్కై బట్ ఓన్లీ స్టే జస్ట్ అబౌవ్ ద సన్సెట్ పాయింట్, ఆల్సో కాల్డ్ హారిజాన్, సో ఇట్ నెవర్ గెట్స్ వెరీ హాట్. మీరు ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తే ఈ 6 months డే ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ 6 months డే ఉన్నప్పుడు యాక్చువల్గా మన దగ్గర చూసినప్పుడు సన్ అనేది మన పైకి వచ్చినట్టు, అంటే మన హెడ్ పైకి వచ్చినట్టు కనిపిస్తుంటుంది. అట్లాంటి థింగ్ ఇక్కడ జరగదు. ఎక్కడ సౌత్ పోల్ దగ్గర, నార్త్ పోల్ దగ్గర జస్ట్ స్కై నుంచి కొంచెం హైట్లో ఉన్నట్టు సన్ కనిపిస్తుంది. అంతేగాని మన హెడ్ పై నుంచి మళ్ళీ క్రాస్ చేసి ఇక్కడ ఈస్ట్ నుంచి సౌత్కి వెళ్ళినట్టు, వెస్ట్కి వెళ్ళినట్టు కనిపించదు అనమాట. అక్కడ జస్ట్ కొంచెం హైలో కనిపిస్తుంది అంతే. అయితే ఈ డిఫరెన్స్ అనేది మన దగ్గర కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్లో డైరెక్ట్ సన్ అనేది మన తెలంగాణలో పడదు, దానికి నో అని చెప్పుకున్నాం ఆన్సర్. మీరు ఆల్మోస్ట్ 1 o'clock అట్లా మీరు అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మన హెడ్ పైన సన్ ఉంటే, అంటే మనకి 90 degrees యాంగిల్లో సన్ అనేది ఉంటే మన నీడ అనేది మనకు కనిపించకూడదు. కానీ మనకి 1 o'clock 2 o'clock ఎప్పుడు చూసినా మన నీడ అనేది కొంచెమైనా మనకు కనిపిస్తుంది. అలా కొంచెమైనా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే మనం ఉన్న పొజిషన్ అనమాట. సో ఇదే ఇక్కడ సౌత్ పోలార్ అండ్ నార్త్ పోల్ దగ్గర చూసినట్టయితే అలా కాదు కదా, జస్ట్ అది ఎంతసేపు మన నుంచి కొద్ది హైట్లో ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. మనము హారిజాన్ అంటాం. హారిజాన్ అని దేనంటామంటే మనం దూరంగా చూసినప్పుడు ఓకే ఈ ఎర్త్ స్కై కలిసినట్టు కనిపిస్తుంది, రెండు అటాచ్ అయినట్టు కనిపిస్తుంది. దాన్ని ఆ లైన్, ఆ ఏరియా అయితే ఉందో దాన్ని మనం హారిజాన్ అంటాం. సో ఇక్కడ ఈ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర హారిజాన్కి కొద్ది పైలో మాత్రమే, అంటే జస్ట్ కొంచెం అప్లో మాత్రమే ఈ సన్ కనిపిస్తుంది. దాన్ని దాటేసేసి ఇంకా పైకి అనేది ఈ సన్ అనేది రాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఫర్ 6 months it is freezing cold, so cold that entire ocean, the Arctic Ocean remains frozen throughout the year. దీనివల్లనే అక్కడ ఏమవుతుందంటే హీట్ అనేది పెద్దగా టచ్ అవ్వకపోవడం వల్ల, ఈ సన్ రేస్ పెద్దగా టచ్ అవ్వకపోవడం వల్ల అప్పుడు ఎక్కడ చూసినా కానీ కంప్లీట్ కోల్డ్ ఉంటుంది, ఆ ఫ్రీజ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా ఐస్బర్గర్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి అనమాట. When the sun appears for 6 months, the snow melts, parts of the sea also melts, small plants like moss, lichen and some flowering plants grow. అయితే ఈ 6 months అక్కడ జస్ట్ కొంచెం క్రాస్గా ఈ సన్ రేస్ టచ్ అవ్వడం వల్ల అక్కడ కూడా జస్ట్ లిటిల్ బిట్ ప్లాంట్స్ అనేవి అక్కడ ముఖ్యంగా కనిపించేది ఏంటంటే మోస్, అట్లాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి కనిపిస్తాయి తప్ప పెద్ద పెద్ద ప్లాంట్స్ ఏవి కూడా అక్కడ పెరగవు, గ్రో అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన, ఇవి ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో చివరిలో వచ్చే థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. డిస్క్రిప్షన్ ఎలా చెక్ చేయాలని నేను ముందే చెప్పాను. లేదా ఈ వీడియో పైన వీడియో రన్ అవుతున్నప్పుడు ఈ వీడియో పైన టచ్ చేయండి. మీకు ఇక్కడ టాప్ కార్నర్లో ఐ సింబల్ కనిపిస్తుంది, దానిపైన మళ్ళీ టచ్ చేయండి. మీకు కొన్ని ఐకార్డ్స్ అంటే థంబ్నైల్స్ లాగానే కనిపిస్తాయి, వాటిని సెలెక్షన్ చేసుకోవడం వల్ల కూడా మీరు నా వీడియోస్ చూడొచ్చు. లేదా మీకు ఇంకా వేరే సబ్జెక్ట్ కావాలి, సో దానికోసము ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు హోమ్ ప్లేలిస్ట్, హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. ఆ ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించింది. ఆ ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. అందులోంచి మీరు ఏదైనా వీడియోని సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.